ఇదేంటంటే ఒక షార్ట్ ఫిల్మ్తో ఆగేది కాదు, ఇది సినిమా వరకు వెళ్ళే జర్నీ. ఇది సినిమాలు వరకు వెళ్ళి ఇంకా సినిమాలు చేసి దాంట్లో. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు 108 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ అయితే నిన్న ఒక ఆడిషన్ మీద పోస్ట్ పెట్టా కదా, ఇవాళైతే ఒక వీడియో చేయబోతున్నా. సో నిన్న పోస్ట్కి కొంచెం రెస్పాన్స్ వచ్చింది, మంచి రెస్పాన్సే వచ్చింది. ఓకే, ఫైన్, గుడ్. అండ్ ఇవాళైతే ఒక వీడియో చేసి పోస్ట్ చేద్దాం అనుకున్నా. వీడియో కొంచెం రీచ్ వచ్చింది కాబట్టి సో నా ఒఫీషియల్ పేజ్ ఇన్స్టా అండ్ యూట్యూబ్లో రెండింటిలో పోస్ట్ చేస్తా. మనకి ఏంటంటే చాలా డిలే అయిపోతుంది, హీరోయిన్ రోల్ ఎవరు నాకు సెట్ అవ్వలేదు ఇంకా. సో మంచి స్టోరీ అయితే చాలా మంచిగా ఉండేది ఫ్రెండ్స్, చాలా డిఫరెంట్గా ఉండిద్ది. 3 months నేను రాశాను, 3 months ఎఫర్ట్స్ కనిపిస్తాయి మీకు. 3 months కూర్చొని రాసా అన్నట్టు కాకుండా 3 months ఎందుకు రాశానో కూడా చెప్తాను మీకు. సో అది స్టోరీ కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. అది ఆ కాంప్లికేటెడ్ దాన్ని నేను కొంచెం బ్రేక్ డౌన్ చేసి సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా రాశాను అనమాట. మళ్ళీ ఫస్ట్ షార్ట్ ఫిల్మే ఏదో క్రిస్టోఫర్ నోలన్ రేంజ్లో ఏదో పెట్టేసి అది ఇది చేసేసి మీకు అర్థం కాక ఏం తీసారా బాబు అనుకొని మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఇంకా పెద్ద కాకుండా చిన్న స్టోరీయే, సింపుల్ స్టోరీ, కాకపోతే చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది అండ్ చాలా సస్పెన్స్ ఉంటుంది అనమాట. సో ట్విస్ట్ ఉంటాయి, చాలా ఉంటాయి ట్విస్ట్. సో అవన్నీ మీకు ఎంజాయ్ చేస్తారు మీరు కన్ఫామ్గా. నేను కూడా మంచిగా యాక్టింగ్ చేస్తా, దానికి కూడా రిహార్సల్ అవన్నీ ప్లాన్ చేసుకుంటున్నా. సో హీరోయిన్ రోల్ ఒకటే సెట్ అయిపోతే కొంచెం అందరు క్యాస్ట్తో కలిసి కొంచెం రిహార్సల్ చేద్దాం ఒక 1 day అయినా అని చెప్పి అనుకుంటున్నా. బట్ మనకి ఏది సెట్ అవ్వాలి ప్రజెంట్. మ్యూజిక్ అయితే సాంగ్ సెట్ అయిపోయింది, డిఓపి సెట్ అయిపోయారు అండ్ లొకేషన్ సెట్ అయిపోయాయి. మనకి ఏంటంటే హీరోయిన్ ఒకటే సెట్ అవ్వలేదు అనమాట. చూద్దాం, నా స్టోరీకి సెట్ అయ్యి హీరోయిన్ ఎవరైనా తగిలితే మనకి చాలా హ్యాపీ అనమాట. ఇంకా వర్క్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ స్టోరీ ఎవరికి రాసి పెట్టుందో తెలియదు నాకు కూడా. సో చూద్దాం, ఇవాళ ఒక వీడియో వేసి చూద్దాం రెస్పాన్స్ ఎలా వచ్చిద్దాం. లెట్స్ సీ. సో గైస్, ఒక వీడియో చేద్దామని చెప్పి ఇలా బయలుదేరం లేదు, వర్షం స్టార్ట్ అయింది. ఏమైందంటే ఫుల్ ఎండకుంటుంది కదండి, సన్ స్క్రీన్ రాసుకున్నా. చూడండి వర్షం ఎలా పడుతుందో, కుమ్మేస్తుంది వర్షం. సరే, ఇప్పుడు అంటే ఆడిషన్ కోసమే వీడియో చేయాలి, వర్షం తగ్గిన తర్వాత చేద్దాం. బ్రో చూడు ఒకసారి, వర్షం చూడు ఎంత పడుతుందో, అలా చూసుకోవాలి. అలా చూడు బ్రో, పెద్ద సింగులు పడుతున్నాయి తగ్గమని చెప్పావు నువ్వు. కాదు బ్రో, మనం స్టార్ట్ చేయడానికి కదా వర్షం పడిద్దేమో బ్రో, తొందరగా వెళ్దాం అంటే లేదు బ్రో పడదు బ్రో అన్నాడు. నువ్వేమన్నా పడదండి. స్టార్ట్ అయ్యే పడింది. సో గైస్, వర్షం తగ్గిన తర్వాత వెళ్ళి వీడియో చేద్దాం. హలో, ఏంటి సరే బ్రో, ఏంటి మ్యాటర్ ఎక్కడ దాకా వచ్చింది? ఇది వీడియో చేసాం గైస్, అది కొంచెం ఎడిటింగ్ చేసి ఈవినింగ్ అప్లోడ్ చేస్తా. ఎలా బ్రో అంత బాగా మాట్లాడుతా? ఏమో ఎన్ని టేకులు తీసుకున్నాం. లేదు, బాగా మాట్లాడా. ఏదో లే, మైక్ దానికి పెట్టి ఆ ఫోన్ మైక్ పెట్టి. సరే గైస్, డిప్రెషన్ గైస్, మేము ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేస్తాం. నిన్న పోస్ట్ చేసినందుకు చాలా రెస్పాన్స్ వచ్చింది, మంచి రెస్పాన్స్. సో పోస్ట్ చేస్తాం, వీడియో పోస్ట్ చేసిన తర్వాత చూద్దాం. మన ఎవరైనా ఉంటారేమో. ధోని బ్రోకి ఫోన్ చేసి ఏమంటాడంట ఎవరు? సో గైస్, ఫోన్ చేయమాకండి, ఫోన్లు చాలా మంది ఫోన్లు వస్తున్నాయంట, మోగిపోతుందంట ఫోన్. సో యాక్చువల్గా మనోడు చూస్తాడు అనమాట మొత్తం అన్ని మీ యాక్టింగ్ వీడియోస్. బ్రో చూస్తాడు అన్ని, మీరు అలా ఫోన్ చేస్తే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు అనమాట. సో మీరు వీడియోస్ పెడితే అందరి చూసి మనోడికి చెప్తాడు. మావాడు నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. సో మీరందరూ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారు అనుకోవట్లేదు, ఇట్లా మాట్లాడడం అనవట్లేదు, అందుకని మనోడే పాపం తీసుకొని కవర్ చేస్తున్నాడు. సో మనోడే మాట్లాడుతున్నాడు. సో యాక్చువల్గా కొద్దిగా మనోడు సిగ్గు అనమాట, నేనే అన్ని కవర్ చేస్తా ఉన్నా. సో మనోడు కాల్ మాట్లాడలేకపోతున్నాడు కాబట్టి కొంచెం మీరు కూడా బ్రో యాక్టింగ్ వీడియోస్ అన్ని పెడితే మనం చెక్ చేస్తా బ్రో. జస్ట్ వాట్సాప్ ఒకటే పట్టండి ఓకేనా, లేకపోతే మెయిల్కి పంపించండి అలా, అంతేగాని ఇలా ఫోన్లు చేయమాకండి. ఎందుకంటే మేము వర్క్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి చాలా ఫోన్స్ వస్తున్నాయి. ఇలా ఫోన్ ఇలా పెట్టేసి ఇంకో ఫోన్ వస్తుంది. మాక్సిమం కాల్స్ డిజేబుల్ అయిపోతాయి, కాల్స్ రావు ఎక్కువ. ఇంకా మీరు రీచ్ అవ్వాలనుకుంటే జస్ట్ మెసేజ్ పెట్టండి, అప్పుడు ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు. పెట్టే ప్రతి ఒక్క వీడియో చూస్తారు బ్రో, అన్ని చూస్తాం. ఒకవేళ మీకు రిప్లై ఇవ్వకపోవచ్చు, బట్ సెలెక్ట్ అయితే కనుక మీకు ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాం. ఇంకా మనకి షార్ట్ ఫిల్మ్ షూట్ స్టార్ట్ అవడానికి 10 days ఉంది. ఇందులో హైదరాబాద్ లో కూడా ఎవరైనా ఉంటే, ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కొంచెం తొందరగా రీచ్ అవ్వండి, మీకు తొందరగా అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొంచెం మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వచ్చు. బట్ మాకు రిక్వైర్మెంట్స్ రీచ్ అయితే ఎక్కడ ఉన్నా సరే మేము సెలెక్ట్ చేసేస్తాం. సో గైస్, చాలా అంటే చాలా బాగుంటుంది స్టోరీ, చాలా కష్టపడి రాశాను నేను.
నా కంటెంట్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను అలాగే తీస్తాను. నేను ఏదైతే అనుకున్నా అది తీసి చూపిస్తాను. దానికోసం మ్యూజిక్ అండ్ మొత్తం లొకేషన్స్కి కానీ డిఓపికి కానీ డైలీ అయితే చాలా ఖర్చు పెడుతున్నాం. సో మీరు కూడా మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జెన్యున్గా మీరు చేయండి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్కి ఓకే అవ్వకపోయినా మాకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో కన్నా మేము కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే మీ కాంటాక్ట్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి కాబట్టి మొత్తం చూసుకొని మేము రీచ్ అవుతానే ఉంటాం. సో ఇదేంటంటే ఒక షార్ట్ ఫిల్మ్తో ఆగేది కాదు. ఇది సినిమా వరకు వెళ్ళే జర్నీ. ఇది సినిమాలు వరకు వెళ్ళి ఇంకా సినిమాలు చేసి దాంట్లో సక్సెస్ అయ్యే జర్నీ. వీఆర్ ఆన్ ఏ మిషన్ టు మేక్ అవర్ సెల్ఫ్ సక్సెస్ఫుల్. సో సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు మేము కష్టపడతానే ఉంటాం. సో తెలుగులో నాకు సో గైస్ అందరూ ఆసిఫ్ అన్న అని చెప్పి కాల్ చేస్తున్నారు. యాక్చువల్లీ బ్రో మాతో ఉన్నాడు. బ్రోకి రీల్స్ వ్లాగ్స్ ఈ షార్ట్ ఫిల్మ్ వర్క్స్ ఎక్కువైపోయింది. కాకపోతే బ్రో కోసం మాత్రం ఫోన్ చేయకండి, ఎందుకంటే మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్. ఏ బ్రో? అవును గైస్, ఫోన్ చేయమాకండి. యాక్చువల్గా మేము ఒక షార్ట్ ఫిల్మ్ వర్క్ మీద ఉన్నాం కదా. సో మేము ప్రొఫైల్స్ కోసం చూస్తున్నాం, మంచి యాక్టర్స్ కోసం ఏమైనా సెట్ అవుతారో మన షార్ట్ ఫిల్మ్ కోసం. సో చాలా చూస్తున్నాడు, మనోడే చూస్తాడు, మొత్తం చూసి మంచివి నాకు సజెస్ట్ చేస్తాడు, నేను చూస్తా అవి. అండ్ ప్రజెంట్ మనోడు ఇద్దరు చూస్తూ ఉంటారు. సో వీళ్ళ వర్క్స్ ఉంటాయి, మళ్ళీ నేను వ్లాగ్స్ చేసుకుంటా ఉంటా, మళ్ళీ సినిమా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటా, ఈ కంటెంట్ క్రియేషన్. సో రెస్ట్ ఉండదు అనమాట. ఫిట్నెస్ అని జిమ్కి వెళ్ళడం, మార్నింగ్ లెగిస్తే నైట్ ఎప్పుడైతే తెలియదు అనమాట, అంత కష్టపడుతున్నాం. సో మీరు ఫోన్ చేయమండి. జస్ట్ మమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటే మీ ఫొటోస్ అండ్ ఆడిషన్ క్లిప్స్ పెట్టండి. మేము చూసి మీరు సూటబుల్ అయితే మాకు సెట్ అవుతారనిపిస్తే, ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతారనిపిస్తే తీసుకుంటాం. లేదంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా కన్సిడర్ చేస్తాం. ఇది జర్నీ వాళ్ళతో ఆగేది కాదు, ఇది సక్సెస్ అయ్యేంత వరకు, సక్సెస్ అయిన తర్వాత కూడా. సో ఈ షార్ట్ ఫిల్మ్తో అయిపోయే వర్క్ అయితే కాదు కదా. ఎవరో సినిమాలు తీస్తాం, తర్వాత చాలా సినిమాలు చేస్తాం, చాలా ఇది కూడా ఉండిద్ది. సో గైస్, మీరు కనుక మాతో వర్క్ చేయాలనుకుంటే జస్ట్ సింపుల్ ఏంటంటే మెయిల్కి కానీ వాట్సాప్ నెంబర్కి కానీ ఫొటోస్ అండ్ ఆడిషన్ క్లిప్స్ పెట్టండి, సరిపోయింది. ఓకే, సో ఇక్కడైతే వీడియో షూట్ అయిపోయింది, ఇంకా మనం రిటర్న్ వెళ్ళిపోతాం రూమ్కి. లెట్స్ గో. సో గైస్, వీడియో కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాను. వచ్చి ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసుకుని పోస్ట్ కూడా చేసాను. సో యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో రెండిట్లో పోస్ట్ చేశా. చూద్దాం ఎంతమంది రెస్పాండ్ అవుతారు. మన రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎవరన్నా షార్ట్ ఫిల్మ్లో సెట్ అవుతారో చూద్దాం. ఒకవేళ సెట్ అయిపోతే మనకి స్టార్ట్ చేసేయడమే. సో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కాబట్టి కొంచెం కష్టంగానే ఉండిద్ది. అండ్ చాలామంది చెప్పారు కదా, లైక్ ప్రదీప్ రంగనాథన్ కానీ వేరే వాళ్ళు ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్తో ముందుకు వచ్చారో, సినిమాల్లోకి వచ్చారో, వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ స్టెప్పే కష్టంగా ఉండిద్ది, తర్వాత అంతా నీకు అర్థమైపోద్ది ఎలా వెళ్ళాలి ఏంటో అనేది. ప్రజెంట్ నా పరిస్థితి అంతే అనమాట. ఈ షార్ట్ ఫిల్మ్ అనే దాంట్లో ఫస్ట్ స్టెప్ నాకు కొంచెం కష్టంగానే ఉంది. సో ఏది అనుకున్న టైంకి అవ్వట్లా, అనుకున్నట్టు జరగట్లా, అండ్ కొంచెం ఇబ్బందిగా ఉంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటే ఇంతకుముందు మేము చేసింది ఏంటంటే అక్కడక్కడ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద లెవెల్లో ప్లాన్ చేస్తున్నా, మూవీకి సరిపోయేలాగా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం కాబట్టి. సో ప్రొడ్యూసర్స్కి చూపించుకోవడానికి కానీ దేనికైనా సరే. సో దానికోసం నేనైతే కష్టపడుతున్నా. చూద్దాం, ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ మనకి షార్ట్ ఫిల్మ్ అయిపోతే ఇంకా సినిమా స్క్రిప్ట్ మీద కూర్చొని మంచి కంటెంట్ అయితే రాస్తా. ఒక 6 months టైం తీసుకొని. మన ఛాలెంజ్కి ఇంకా 9 months వరకు ఉంది టైము దగ్గర. ఆ 9 monthsలో 6 months కంటెంట్ ఇది సినిమా స్టోరీకి వెళ్ళిపోయింది. తర్వాత మనం ఏమైనా చేయాలనుకున్న ఆ టైం ఉండదు. లాస్ట్ 3 months డెమో ఫిల్మ్ అని, ప్రొడ్యూసర్స్ అని ఇంకా తిరగడమే సరిపోయింది. సో అది అనమాట మన ప్లాన్ ప్రజెంట్, మన స్ట్రాటజీ ఈ 365 daysలో. ఫస్ట్ 3 months ఏంటంటే మేము కూడా కొంచెం క్లారిటీగా లేము, ఏం చేయాలా ఏంటి అనేది. సినిమా స్క్రిప్ట్ కూడా లేదు, ఒక ఐడియా కూడా లేదు. బట్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ వచ్చేసింది, వర్క్ స్టార్ట్ అయింది చేయడానికి. అండ్ సినిమాది స్క్రిప్ట్ ఐడియా కూడా వచ్చింది, ఇంకా కూర్చొని రాయడమే లేటు. అది బాగా టైం తీసుకొని బాగా రీసెర్చ్ చేసి అసలు ఒక రేంజ్లో రాస్తా. నా కష్టం మొత్తం మీకు కనిపించేది దాంట్లో. సో గైస్, నేనైతే ఇంతకుముందు కొంచెం షార్ట్ ఫిల్మ్స్ అంటే భయపడేవాడిని. నేను మేనేజ్ చేయలేనేమో. జస్ట్ యాక్టింగ్ అంటే ఓకే, యాక్టింగ్ అంటే చేసేయచ్చు, ఏముంది, స్క్రిప్ట్ ఇస్తారు, ప్రాక్టీస్ చేసేయడమే, వేరేది మేనేజ్ చేయక్కర్లా. ఇప్పుడు ఏంటంటే డైరెక్షన్, యాక్టింగ్ మొత్తం నేనే చూసుకోవాలి కాబట్టి, ప్రొడక్షన్ కూడా నాదే కాబట్టి. సో అన్ని విధాలుగా కొంచెం బుర్ర హీట్ ఎక్కిపోతుంది. కొన్ని మేనేజ్ చేయలేకపోతున్నా, ఓకే నేను ఆనెస్ట్గా ఒప్పుకుంటా, కొన్ని మేనేజ్ చేయలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు మేనేజ్ చేయడం కూడా. బట్ నేర్చుకుంటా, ఓకే లైక్ మిస్టేక్స్ చేసాను, నేర్చుకుంటా. అంతేగాని ఈసారి గివప్ ఇవ్వడాలు, నా వల్ల కాదులే, వేరే వాళ్ళు ఏమైనా ఛాన్స్ ఇస్తే చేద్దాంలే అన్నట్టుగా అయితే ఉండను.
మనకు ఎవరైనా ఆపర్చునిటీ ఇవ్వకపోతే మనమే ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పి మనం డల్గా ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే ఏం అసలు బెనిఫిట్ ఏముండదు, అసలు ఎందుకు పనికిరాదు అది. సో నేను కూడా ఇంతకుముందు అలాగే ఉన్నాను అనమాట. సో యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా నా వీడియోస్ ఏమన్నా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరైనా చూస్తే మంచి రోల్స్ ఏమైనా ఇస్తారేమో, అలా సినిమాల్లోకి వెళ్ళిపోవచ్చు మెల్లగా అని చెప్పి అనుకున్నా. బట్ ఆఫ్టర్ 2.5 మిలియన్ సబ్స్క్రైబర్స్, ఇన్స్టాలో ఒక 200K 250K వరకు తెచ్చుకొని ఇంత ఫాలోవర్స్ తెచ్చుకున్న తర్వాత కూడా నాకు ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. చిన్న వచ్చినాయి, బట్ అవి కూడా ఓకే. సో నేను అనుకున్నంత ఇదైతే రాలేదు, ఆపర్చునిటీస్ అయితే రాలేదు. సో ఇంకా ఫిక్స్ అయిపోయాయి అనమాట, మనకి ఇంకా ఎవరు ఆపర్చునిటీ ఇవ్వద్దు, నాకు నేనే ఇచ్చుకుంటా ఆపర్చునిటీ, పెద్ద ఆపర్చునిటీ ఇస్తా. సో ఓకే గైస్, ప్రాబ్లమ్స్ వస్తాయి చూద్దాం, ఎన్ని రోజులు ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్, నేను సాల్వ్ చేసుకుంటూ వెళ్తా. ఇంకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి చూసుకుందాం. సో గైస్, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ఇంకా రేపటి వ్లాగ్లో మళ్ళీ వర్క్ చేస్తూ కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.